హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇస్రోకి సంబంధించి బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ప్రైమరీ టీచర్కి సంబంధించి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి కూడా మనకి బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇవన్నీ కూడా మనకి దగ్గర 1 lakh వరకు కూడా శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అలాగే దీనికి ఇస్రోకి సంబంధించి ఇంకో 2 రకాలైన జాబ్స్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఆ 2 వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను, ఒకసారి వాటిని కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది వీడియో మొత్తంలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసి ఒకే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. ఇస్రో నుంచి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. ఇది మనకి రిలీజ్ ఎప్పుడు అయింది అనేసి అంటే 27th March 2025 మనకి ఇది రిలీజ్ అయింది. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 27th March 2025 అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ ఇది మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్. ఇది మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి April 9th 2025 వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ లోపల అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనేసి అంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో ఎస్ అని కమెంట్ చేయండి లైక్ చేసి. సో నేను ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో చూసి నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయడానికి అయితే పెడతాను అనమాట ఇంట్రెస్ట్. అండ్ నోటిఫికేషన్లోని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే రిటర్న్ టెస్ట్ అనేది మనకి వెబ్సైట్లో ఏదైతే ఈ వెబ్సైట్ ఉంటుందో ఆ పర్టికులర్ వెబ్సైట్లోనే మీకు నోటిఫై చేస్తాము అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మీరు వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ మీరు అప్లికేషన్ ప్రాసెస్లో మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అది ఇస్తారు కాబట్టి సో దానికైనా మీకు మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించి పోస్ట్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అనేసి. ఇది వచ్చేసి మనకి సబ్జెక్ట్ ఫిజిక్స్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు, ఫిజిక్స్కి సంబంధించిన వాళ్ళకన్నమాట. అండ్ దీంట్లో మనం చూసినట్టయితే కనుక పే స్కేల్ లెవెల్ ఎలా ఉంటుందంటే పే స్కేల్ లెవెల్ 8 ప్రకారంగా మనకి 47,600 నుంచి మనకి బేసిక్ పే అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగే మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా కలుపుకొని మనకి దగ్గర 52,000 వరకు కూడా మనకి శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీంట్లో చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ ఏమేమి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి పెట్టుకోవచ్చు అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాన్ని కూడా చూసినట్టయితే కనుక ఏదర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ MSc ఉన్న వాళ్ళైనా పెట్టుకోవచ్చు. లేదు అనేసి అంటే కనుక మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఉన్నవాళ్ళు, అది కూడా ఏ స్ట్రీమ్స్లో అనేసి అంటే కనుక ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అలాగే అప్లైడ్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్కి సంబంధించిన స్ట్రీమ్స్లో ఉంటే, లేదు అనేసి అంటే దీంతో పాటు బీఈడీకి సంబంధించి లేదు బీఈడీతో పాటు ఈక్వల్గా ఉండే డిగ్రీకి ఏమైనా సంబంధించి ఉన్నా సరే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే దీంట్లో ఇంకొకటి ఏంటంటే మెన్షన్ చేశారు ఇక్కడ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో దీనికి సంబంధించి ఇలా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. అలాగే దీంతోపాటు హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా టీచ్ చేసే అంత ప్రొఫెషనాలిటీ ఉండాలి అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో కాబట్టి ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి జనరల్లోనే మనకి పోస్ట్ అయితే ఉంది కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఎలాంటి ఇబ్బంది ఏది కూడా ఉండదన్నమాట. అలాగే ఇక్కడ మనకి జాబ్ రోల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేది 1 వేకెన్సీ అయితే ఉంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటు ఇంకా మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఇంకా డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, దాని గురించి కూడా చూద్దాము. ఇక్కడ ప్రైమరీ టీచర్కి సంబంధించి కూడా ఒక వేకెన్సీ అయితే అలాట్ చేశారనమాట. దానికి సంబంధించి పే స్కేల్ లెవెల్ 6 ప్రకారంగా మనకి చూసినట్టయితే 35,400 నుంచి మనకి బేసిక్ పే అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అన్ని రకాల హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా కలుపుకొని మనకి దగ్గర 42,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట శాలరీ. అండ్ దీని గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇది పోస్ట్ నెంబర్ అనమాట. పోస్ట్ నెంబర్ అలాగే వేకెన్సీస్ అలాగే రిజర్వేషన్ అనేది ఇక్కడ మనకి జనరల్లో ఇచ్చారు కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, జనరల్లోనే ఉంది కాబట్టి. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ ఎవరికైతే కనుక సీనియర్ సెకండరీ
అంటే ఏంటంటే మనకి 50% మార్క్స్ లేదు అనేసి అంటే కనుక సెకండ్ ఇయర్ డిప్లొమో చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు అనేసి అంటే దీంట్లో ఇంకా మనకి ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో చూసినట్టయితే కనుక గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ 50 మార్క్స్ ఫ్రమ్ బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ కూడా చేసిన వాళ్ళు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్తో పాటు 50% మార్క్స్తో బీఈడీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఖచ్చితంగా హిందీ ఇంగ్లీష్ టీచ్ చేసగలిగి ఉండాలి అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అనేసి ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి డిప్లొమాకి సంబంధించి కూడా చేసిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అనేసి అంటే బీఈడీకి సంబంధించి అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మనకి 4 years అనేది చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి ఎలా వర్క్ ఉంటుంది కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో కాబట్టి ఇది కూడా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మనకి ఇక్కడ హౌ టు అప్లై అనేసి ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అది కూడా మీరు మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ కావాలనేసి అంటే కింద కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఎస్ అనేసి కమెంట్ చేస్తే నేను చూసి ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో చూసి నేను వాళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయడానికి ఇంట్రెస్ట్ పెడతాను. అండ్ దీనికి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కేటగిరీస్ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి అన్నమాట. కాకపోతే ఇవన్నీ కూడా జనరల్లోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే కనుక ఇక్కడ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ అండ్ ప్రైమరీ టీచర్కి సంబంధించి ఈ వేకెన్సీస్ రెండింటికి సంబంధించి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది, అలాగే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ రెండింటికి సంబంధించి 2 టెస్టులు ఉంటాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే సబ్ ఆఫీసర్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, అది ఆన్లైన్ అప్లికేషన్ అయిన తర్వాత. అండ్ మనకి ఈ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అలాగే పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే దాని తర్వాత స్టేజ్ 1 స్టేజ్ 2 అనేసి కూడా మనకి మెన్షన్ చేశారు. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, అలాగే ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుందన్నమాట. సో ఇలాగా మనకి సెలక్షన్ ప్రాసెస్ చేసి ఈ పోస్టులకు మనల్ని ఎంచుకోవడం అయితే జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫీమేల్స్ కానీ ఎస్సీ ఎస్టీకి కానీ ఇలా మిగిలిన క్యాస్ట్ వారికి అయితే మాత్రం జస్ట్ 500 రూపీసే పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎవరికైతే ఖచ్చితంగా యూజ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. ఇవన్నీ కూడా నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసాను. సో మీకు నేను కింద అఫీషియల్ వెబ్సైట్ లింక్ అది ఇస్తాను, ఒకసారి మీరు వెళ్ళి దీన్ని చెక్అవుట్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్రోకి సంబంధించిన జాబ్స్ అన్నమాట. ఇక్కడ తిరువనంతపురం నుంచి వచ్చిన జాబ్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకి ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్గా ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నీ కూడా మంచి జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఖచ్చితంగా యూజ్ అవుద్ది కాబట్టి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.